తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము లూకా సువార్త 14:26. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. శిష్యత్వము యొక్క షరతులను గూర్చి యేసుక్రీస్తు ప్రభువారు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా కఠినమైనటువంటి షరతులు. వీటిని అనుసరించి నడవడం అనేది అంత సులువైన పనేమీ కాదు. అయితే ఆ అవిధేయత యొక్క ఫలితము నిత్యము నిలుస్తుంది. దేవుని సేవ చేయాలని అభిలషిస్తున్న మనకు తల్లి గాని, తండ్రి గాని, సోదరుడు గాని, సోదరి గాని ఆటంకంగా ఉండవచ్చు. సెయింట్ ఫ్రాన్సిస్ విషయంలో అతని తండ్రి అతనిని కోర్టుకు లాగి అతని బట్టలను, అతని దగ్గరున్నటువంటి డబ్బంతటినీ కూడా లాక్కున్నారు. సెయింట్ ఫ్రాన్సిస్ ఆయనతో పరలోకపు తండ్రియే నా తండ్రి అని చెప్పారు. ఆయన లోక ప్రఖ్యాతిగాంచాడు కూడా. దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి కృపలో అత్యున్నతమైనటువంటి మెట్టుకు ఆయన ఎదిగాడు. ఈ దినాల్లో బిడ్డల యొక్క ఆత్మీయ జీవితానికి అడ్డుబండలుగా వారి యొక్క తల్లిదండ్రులే ఉంటూ ఉన్నారు. పరిశుద్ధమైనటువంటి సమర్పించబడినటువంటి యవనస్తులు సంఘానికి అవసరం. ఈ దినాల్లో తల్లిదండ్రులే వారికి పెద్ద ఆటంక బండలుగా ఉన్నారు. ఒక నిజమైన శిష్యుడు తన సిలువనెత్తుకుని అనుదినము కూడా ఆయనను వెంబడించాలి. ఒకడు భక్తి మార్గంలో ప్రవేశించినప్పుడు దేవుడు అతనికి అంతా దయచేయాలని తలస్తాడు. అవును, నీవు అందరికీ సేవకుడు అయితే దేవుడు నీకు అన్నీ అనుగ్రహిస్తాడు. ఒక నిజమైన క్రైస్తవుడు కూలివానిగా గాని, వంటవానిగా గాని పనిచేయడానికి ఎప్పుడూ కూడా అయిష్టత అనేది చూపించడు. సువార్థికుల జీవితము సులువైందేమీ కాదు. సువార్థికుడు కష్టపడి పనిచేయాలి. ప్రార్థించడం సులువైనదేమీ కాదు. ఇతరుల భారాలు మనపై వేసుకొని వారి కొరకు ప్రార్థించడం అనేది అంత సులువైన విషయమా? కాదు కాదు. దైవజనులైన వారు సంఘంలో పాపంతో నివసిస్తున్నటువంటి యవనస్తుల కొరకు, సంఘం నుండి విడిపోయినటువంటి కుటుంబాల కొరకు వేదన పడడానికి బదులుగా బిషప్పులు వారికి ఇవ్వవలసినటువంటి ఆధిక్యత వారికి ఇవ్వలేదని వేదన పడుతూ ఉన్నారు. నీ సిలువను నీవు మోయి. మన స్వంత భారమే మన శత్రువు. అది కూడా ఒక సిలువ. సాత్వికంగా ఉండడం సులువు కాదు. ప్రతి మాటలోనూ, ప్రతి క్రియలోనూ గర్వం రావడం నీవు చూస్తావు. దేవుని సన్నిధిలో నీ స్వభావమే నీకు శత్రువు అని గ్రహించు. దానిని బట్టే నీవు ఫలాలు ఫలించలేకపోతూ ఉన్నావు. నీవు క్రీస్తు ప్రభువారిని వెంబడించాలి అనుకుంటే గనుక దాని మూల్యాన్ని జాగ్రత్తగా అంచనా వేసుకో. దీనులమై ఉండే కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్.